రైట్. ఎమ్మెల్సీగా నాగబాబు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిజంగా ఆయన్ని జనసేన నాయకుడిగా లేదంటే పవన్ కళ్యాణ్ గారి అన్నగా ఇలా చూడటం కన్నా సమాజానికి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిగా చూడాలి. ఆయన చాలా మంచి ఆలోచనతో నిండినటువంటి వ్యక్తి. ఆయన గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం కూడా. నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారి అన్నగా కన్నా ఆయన ఒక గురువుగా భావిస్తారు. ఎందుకు అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని మనం ఇష్టపడుతున్నామో, జనసేన పార్టీ ఆలోచనలన్నీ వచ్చాయో, పవన్ కళ్యాణ్ గారిలో సమాజం పట్ల ప్రేమను పెంచిందో దానికి మూల కారణం నాగబాబు గారు లాంటి వ్యక్తి. ఆయన లా చదువుకుని ఒక మంచి సమాజంలో ఉండేటువంటి పరిస్థితులపై ఆయన అధ్యయనం చేసి ఆయన చెప్పేటువంటి మాటలు, ఆయన చూపించినటువంటి మార్గదర్శకాలు లేదంటే ఇచ్చినటువంటి బుక్స్ ఇవి చదువుకో సమాజం పట్ల నీకు ఉండేటువంటి భావనను మారుస్తాయి అని చెప్పి ఆయన చెప్పటం వల్లే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి దేశం మెచ్చినటువంటి నాయకుడిగా, దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఆయన మలుచుకున్నటువంటి తీరు నాగబాబు గారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్ఫూర్తి. అలాంటి ఒక నాగబాబు గారు ఈరోజు ఎమ్మెల్సీగా నిజంగా ఎంపీగా అవ్వాల్సింది. కేంద్రంలో ఒక కీలకమైనటువంటి బాధ్యత ఆయన ఉండేవారేమో డెఫినెట్గా. భారతదేశం గర్వించదగ్గ ఒక ఎంపీగా ఆయన అనేక మంచి పనులు చేసేవారేమో, కానీ అవకాశం రాలేదు. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం, ఆయన జనసేన పార్టీలో ఒక చిన్న కార్యకర్తగానే ఆయన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి కేడర్ ఇబ్బంది పడుతుంటే నాగబాబు గారి దగ్గర ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారే కాదు నాగబాబు గారు కూడా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే అనేక పరిస్థితులు బాగుంటాయి, మన గోడు ఆయనకి చెప్పుకోవచ్చు, కష్టాన్ని చెప్పుకోవచ్చు అని ప్రజలకి, నాయకులకి కూడా ఆయన ఒక వారధిగా నించున్నటువంటి వ్యక్తి. అలాంటి నాగబాబు గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఆయన గురువుగా భావించేటువంటి నాగబాబు గారు గనక ఈరోజు ఎమ్మెల్సీగా వచ్చి తర్వాత మంత్రిగా అయితే ఎలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో మనం త్వరలో చూడబోతున్నాం. ఎమ్మెల్సీగా ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కౌన్సిల్లో. ఆ తర్వాత వెంటనే ఆయన గ్రౌండ్లో దిగి ఆయన కార్యక్రమాలు కూడా పిఠాపురం నుంచే మొదలు పెట్టబోతున్నారని కూడా తెలుస్తుంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచి అక్కడ మన దేశానికి ఒక అద్భుతమైనటువంటి నాయకుడిని ఇచ్చినటువంటి పిఠాపురం ప్రజలకు ఏదో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం నాగబాబు గారు అక్కడికి వెళ్ళి ఆ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభాలు, శంకుస్థాపనలు చేయడం కోసం అక్కడికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆలోచించండి, ఆయన ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారో రేపటి నుంచి మళ్ళీ 1 రోజు 2 రోజులు పిఠాపురంలో ఆయన అక్కడే ఉండి అనేక పరిస్థితులపై ఆయన శంకుస్థాపనలు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారంటే వెంటనే ఆయన నిజంగా ఎంత ఇష్టపడితేనే ప్రజల కష్టాలని ఆయన ఓన్ చేసుకుని దాని మీద సమస్యల పరిష్కారం దశగా తీసుకువెళ్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా ఒక మంచి నాయకుడిని, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని నాగబాబు గారిలో మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఆయనకి ఎటువంటి పదవి లేదు కాబట్టి రాజకీయంగా, ముఖ్యంగా అధికారికంగా అలాంటి పదవి ఇప్పుడు వస్తే ఒక మంచి వ్యక్తికి, నిజంగా చెప్పాలంటే ఒక సోల్జర్కి మంచి వెపన్ ఇచ్చినట్టుగా అవుతుంది. సో ఈరోజు దేశాన్ని, సమాజాన్ని కాపాడటం కోసం నాగబాబు గారు మళ్ళీ ఎన్నో కొత్త ఒక అధ్యాయానికి తెరలేకపోతున్నారని మాత్రం అనుకోవచ్చు.